తిరువనంతపురం మీద మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం మెల్లగా కురుస్తూ నగరాన్ని ఒక రహస్యమైన నిశ్శబ్దంతో కప్పేసింది. ఆ నిశ్శబ్దంలో అతి పురాతనమైన అనంత పద్మనాభస్వామి ఆలయం గోపురం వెలుగుతూ నిలిచింది. శతాబ్దాలుగా ఈ ఆలయం తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంది. కొన్ని రాతల్లో, మరికొన్ని భయంతో మాత్రమే చెప్పబడే కథల్లో. అర్జున్ మెనన్ అనే చరిత్రకారుడు ఈ కథల్ని అసలు నమ్మేవాడు కాదు. అతను దక్షిణ భారత చరిత్రలో నిపుణుడు. కాని ఆలయంలోని రహస్య గుహల వాల్ట్ల గురించి వినగానే అతని ఆసక్తి పెరిగింది. 6 గుహలలో 5 తెరవబడ్డాయి. వాటిలో అపారమైన బంగారం, వజ్రాలు, పురాతన వస్తువులు బయటపడ్డాయి. కాని వాల్ట్ బి మాత్రం ఇప్పటికీ మూసివేయబడి ఉంది. అది తాళం వేసి మూసినది కాదు, అది ముద్రించబడింది. అర్జున్ ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక సాయంత్రం అతను ఆలయానికి చేరుకున్నాడు. లోపల నూనె దీపాల వెలుగు, గంధపు వాసన, పురాతన గోడలు అన్నీ ఒక వింత అనుభూతిని కలిగించాయి. ఆ రాత్రి అర్జున్ పురాతన తాళపత్రాలను పరిశీలించాడు. వాటిలో ఒకటి అతని దృష్టిని ఆకర్షించింది. దానిలో ఇలా ఉంది: వాల్ట్ బి ధనాన్ని కాపాడడానికి కాదు, అది ఒక శక్తిని బంధించడానికి నిర్మించబడింది. తలుపు తాళం లేదు, అది శబ్దంతో ముద్రించబడింది. గరుడమంత్రం లేకుండా దానిని తెరవడానికి ప్రయత్నిస్తే సర్పం మేల్కొంటుంది. తరువాతి రోజు అతను ఆలయం లోకలకి నేల కిందకి తీసుకెళ్లబడ్డాడు. చీకటి మెట్లు దిగి చివరకు ఒక పెద్ద రాతి తలుపు ముందుకొచ్చాడు. అదే వాల్ట్ బి. ఆ తలుపుపై 2 భారీ సర్పాల చెక్కబొమ్మలున్నాయి. వాటి కళ్ళు రత్నాలతో మెరుస్తున్నట్లు కనిపించాయి. ఆ రాత్రి అతను ఒంటరిగా తిరిగి వచ్చాడు. తన దగ్గర శబ్దాలను పరీక్షించే పరికరాలున్నాయి. తలుపు శబ్దానికి స్పందిస్తుందా అని తెలుసుకోవాలనుకున్నాడు. వివిధ తరంగాల శబ్దాలను వినిపించాడు. ఏమీ జరగలేదు. గంటలు గడిచాయి. చివరకు అతనికి తాళపత్రం గుర్తొచ్చింది: గరుడ మంత్రం. అతను నెమ్మదిగా మంత్రం జపించడం ప్రారంభించాడు. ఆ శబ్దం గోడలమీద ప్రతిధ్వనిస్తూ వినిపించింది. అప్పుడే భూమి కంపించింది. తలుపుపై ఉన్న సర్పాలు స్వల్పంగా కంపించాయి. వాటి కళ్ళు వెలిగినట్లు అనిపించాయి. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. అప్పుడు అతను విన్నాడు ఒక హిస్ శబ్దం. తలుపు వెనకనుంచి. ఆ శబ్దం క్రమంగా పెరిగింది. గది చల్లబడింది. గాలి భారంగా మారింది. అతని మనసులో ఒక స్వరం వినిపించింది: ఆపు. అర్జున్ కంగారు పడ్డాడు. ఆపు. ఈసారి గట్టిగా. అతను వెంటనే మంత్రం ఆపేశాడు. అంతే, అన్ని శబ్దాలు ఆగిపోయాయి. అర్జున్ భయంతో బయటకు పరిగెత్తాడు. మరుసటి రోజు అతను ఆలయం బయట కూర్చున్నాడు. నారాయణన్ అతని దగ్గరకొచ్చాడు. మీరు ప్రయత్నించారు అన్నాడు. అర్జున్ నిశ్శబ్దంగా తల ఊపాడు. అందులో ఏదో ఉంది అన్నాడు అర్జున్. అది జీవిస్తుంది, ఆలోచిస్తుంది. పూజారి నెమ్మదిగా చెప్పాడు. ఈ ఆలయం ధనాన్ని కాపాడడానికి కాదు, అసలు రహస్యాన్ని దాచడానికి.